కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏదైతే ఉందో అది దాని మీద విపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే ఏపీ బీహార్ బడ్జెటా అనే విమర్శలు అయితే అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా మిగతా నాయకులంతా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి బడ్జెట్లో ఏపీకి బీహార్కి వరాలు గుప్పించడం జరిగింది. ఏపీకి అంటే విభజన చట్టం ప్రకారం విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడమే కాకుండా రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధులు సమకూరుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన అయితే చేశారు. దాంతో పాటుగా పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాము, దానికి కట్టుబడి ఉన్నాము అనేది అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని, తరువాత చెన్నై విశాఖ కారిడార్ పూర్తి చేస్తామని, వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏపీకి వరాలు గుప్పిస్తూ ఇదంతా కూడా నిర్మలా సీతారామన్ ప్రసంగంలో సాగటంతో తరువాత మళ్ళీ బీహార్కి సంబంధించి కూడా బీహార్లో అభివృద్ధికి సహకరిస్తాము, అక్కడ రోడ్లు అభివృద్ధి చేస్తాము, దానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, తరువాత టూరిజం డెవలప్ చేస్తాము, అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్లు వీటన్నిటినీ కూడా బీహార్కి అభివృద్ధి చేయడానికి సహకరిస్తాము, కేంద్రం సహకరిస్తుంది, దానికోసం ప్రత్యేక నిధులు ఇస్తుంది అనేది అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నిరుద్యోగ సమస్య కోసం నిరుద్యోగులకి తరువాత ఉద్యోగులకి వీటన్నిటికీ కూడా కొంత వెసులుబాటు కల్పిస్తూ వీటన్నిటినీ కూడా కేంద్ర బడ్జెట్లో ఉన్నా సరే ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీ బీహార్లను ప్రస్తావించడం, వాటికి ప్రత్యేక ప్యాకేజీ లాగా అంటే హోదా ఇవ్వము అని చెప్పారు కాబట్టి, తేల్చి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలకి కూడా అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్కి కూడా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాని మీదే ఇటు తెలంగాణ నేతలు కూడా బొగ్గమంటున్నారు. ఏపీ అంటే రాష్ట్ర విభజన చట్టం అంటే ఓన్లీ ఏపీకి సంబంధించింది కాదు కాబట్టి తెలంగాణకు కూడా విభజన హామీలు ఏవైతే ఇచ్చారో వాటినన్నింటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఏపీకి లబ్ధి చేకూరిందనేది మొత్తం కూడా హర్షించాల్సిన విషయం అయినా సరే దీని వెనుక ఏంటి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం తర్వాత మా జేడీయూ అంటే బీహార్ జేడీయూల మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని ఆ పార్టీల యొక్క డిమాండ్లని నెరవేర్చడానికే ఇదంతా కూడా చేశారా అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ తరువాత మళ్ళీ ఎస్పీ నేత మొత్తం కూడా అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నది ఒకటే, ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసమే ఈ బడ్జెట్ని ప్రకటించింది. ఎందుకంటే ఆ పార్టీలకు కానీ కోపం వచ్చినట్లయితే వాటికి కేంద్ర ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మొత్తం వాటిని ఆ పార్టీలకి బుజ్జగించే యోచనలో భాగంగా వాటి డిమాండ్ల మేరకే ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర బడ్జెట్లో ప్రముఖ పాత్ర అంటే ప్రాధాన్యత ఇచ్చారు అనేది అయితే వాళ్ళ విమర్శగా ఉంది. ఏదేమైనా సరే ఒకవైపు బడ్జెట్ మొత్తం స్వరూపం బాగుంది అంటూనే ఇక్కడ ఆ రెండు రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనే దాన్ని అయితే అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఏదేమైనా ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క వచ్చింది అనే దాని మీద అయితే ఇప్పుడు మోడీ తర్వాత అమిత్ షా కానీ మోడీ కానీ మిగతా వాళ్ళంతా కూడా ఏపీలో ఎన్డీఏ సర్కార్ వస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది అని ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకున్నట్లయింది. ఒకవైపు అంటే 2014 పరిస్థితికి 2019 పరిస్థితికి కూడా ఇప్పుడు రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయి. 2014లో మొత్తం చంద్రబాబు తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నా సరే అప్పట్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టే అక్కడ ఎలాంటి లబ్ధి కూడా ఒత్తిడి చేయలేకపోయారు. అదేవిధంగా 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినా జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉన్నా సరే బీజేపీ వాళ్ళ మీద ఆధారపడి లేదు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఒత్తిడి చేయలేకపోయారు. అదే విషయాన్ని జగన్ కూడా పదే పదే చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ బలం తగ్గుతుందో మిత్రపక్షాల మీద ఆధారపడుతుందో అప్పుడే డిమాండ్లు నెరవేర్చుకోగలుగుతాము అనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే 2024
240 సీట్లకే బీజేపీ పరిమితం కావటం, ఎన్డీఏ మిత్రపక్షాల మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండటంతో ఇప్పుడు ఏపీకి అయితే లబ్ధి చేకూరిందని చెప్పాలి. ఏదేమైనా సరే ఏపీకి విభజన చట్ట ప్రకారం లభించే హామీ వచ్చే వాటిని సమస్యలను తీరుస్తాము, తరువాత ఈ ప్రత్యేకమైన నిధుల్ని మంజూరు చేస్తామని కేంద్ర బడ్జెట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే ఇప్పుడు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ రాజకీయాలకే పెద్దపీట వేసింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసమే ఏపీ బీహార్లకి మొత్తం కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారనటంలో మాత్రం ఎలాంటి సందేహం అయితే లేదు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.